నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. కమాండ్తో దర్శనాల్లో వేగం. తిరుమల కొండపై గంటల కొద్దీ నిరీక్షణకు చెక్. స్లాట్ విధానంతో సులువుగా దర్శన భాగ్యం. భారీగా భక్తులు వచ్చినా కనిపించని ఇబ్బందులు. ఎస్వి విద్యాదాన ట్రస్టుకు ₹1,00,00,000 విరాళం. టీటీడీ చైర్మన్ నాయుడికి విరాళం డీడీ అందిస్తున్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత రత్తయ్య దంపతులు. 21.80 లక్షల పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు. మంత్రి అనగాని. మధురవాడ సెజ్ నుండి 11.59 హెక్టార్ల డీనోటిఫికేషన్. మార్కాపురం పోలవరంలో తాత్కాలిక కలెక్టరేట్ల ప్రారంభం. జనసేన కార్యకర్త హత్య కేసులో బొజ్జల విచారణ. కోట దంపతుల వాంగ్మూలం. రాయుడి వీడియో ఆధారంగానే కొత్త జిల్లాల వారీగా ఆర్టీసీ డిపోల విభజన. పవన్ కళ్యాణ్ చొరవతో అరకులో బ్లడ్ బ్యాంక్. సికిల్ సెల్ ఎనీమియా బాధితుల కోసం దాతల సహకారంతో నిర్మాణం. ప్రధానోపాధ్యాయ సంఘం 75 ఏళ్ల ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం. వైకుంఠ ద్వాదశి చక్రస్నానం వైభవంగా జరిగిపోయింది. రికార్డు స్థాయిలో జీవన్ దాన్. 2025లో 301 మంది జీవితాల్లో వెలుగులు. ముందు రోజే 93% మందికి పింఛన్లు. కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు 2025. సీఎం చంద్రబాబు నాయుడు. ఎస్సీల అభ్యున్నతికి ఉపాధి, వడ్డీ భారం లేకుండా ఉన్నతి. 50,000 రాయితీ, 4,400 మందికి లబ్ధి. జనవరి నెలాఖరుకు ఎంపిక పూర్తి. 63.26 కోట్ల విడుదల. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.